మీకా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనం చదువుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర పత్రికల ద్వారా దేవుని లేఖనాలు మీకా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు. మంచముల మీద పరుండి మోసక్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు రొట్టు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వారి కుటుంబమును ఇంటి వాణిని వాని స్వాస్యమును అన్యాయంగా ఆక్రమించురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని ఎంత నుండి తమ మేడలను తప్పించుకొని లేకుండానంతగాను గర్వముగా నడవలేకున్నంతగాను ఈ వంశమునకు కీడు చెయ్య ఉద్దేశించున్నాను. ఆ దినమున జనులు మిమ్మల్ని కూర్చి బహుగా అంగలార్చుచు సామెతెత్తుదురు. వారు చెప్పు సామెత గనక మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన ఆ జనుల స్వాస్యమును అన్యుల ఇచ్చి ఉన్నాడనియు మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసిననియు మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకున్నట్లు జనులు చెప్పుకొందరు. చీట్లు యెహోవా సమాజంలో మీరు పాల్పొందినట్లు నూలు వేయువాడు ఒక్కడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానం కలుగుక యాకోబు వారిని పేరు పెట్టబడిన వారులారా యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించు వారికి ఆ మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులేని నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను ఆకుందరు. వారికి ఇష్టమైన ఇళ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడను లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము నిర్మల నాశనము కలిగినంతగా మీరు పవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు అబద్ధకుడైన ద్రాక్షరసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము
అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినట్ల వాడే ఈ జనులకు ప్రవక్తయగును. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. గొర్రెలు ఉన్నట్లు వారిని సమకూర్చుదును. తమ యాత్ర స్థలములో వారిని రోగు చేతును. గొప్ప ధ్వని ఉంటున్నట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండను. దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు. వచ్చిన మీ సిద్ధపాటును బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రతి ఒక్కరూ చక్కగా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా దేవుని వాక్యాన్ని చెప్పినటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యమును మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు చక్కగా మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మనమందరం ఒక్క చోటికి ఈ బొస్రా గొర్రెలు ఎలాగైతే చేరాయో అదే రీతిగా మానవులందరూ ఒక స్థలంలోనికి చేరతారు. ఎందుకంటే దేవుని వాక్యము యథార్థమైనది. మొట్టమొదట దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే అందరము ఒక స్థలం నుండి వచ్చాం, ఒక స్థలానికి వెళ్ళబోతున్నాం. భూమి మీద ఒక స్థలానికి చేరే స్థలం ఏదంటే సంఘమే. సంఘములోనికి దేవుని బిడ్డలందరూ ఎన్నిక చేయబడినటువంటి వారు వచ్చి ఆ స్థలములో సమాజముగా కూడి దేవునిని మహిమపరుస్తూ ఉంటారు. దేవునిని మహిమపరిచే వారిని ఎవరు ఎన్నిక చేశారంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎన్నిక చేశారు. సృష్టిలో అందరము ఉన్నాము, అయితే అందరూ కూడా సంఘంలో లేరు, కొందరు మాత్రమే ఉన్నారు. ఈ కొందరిలో మనం ఉన్నందుకు దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. మనం మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ మత్తయి సువార్తలో ఒక స్పష్టమైనటువంటి వాక్యము మనకి హెచ్చరికగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ దైవ వాక్యం తెలియజేస్తుంది అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి? ఇరుకు ద్వారం ఒకటి, రెండవది విశాలమైన మార్గం. మనకేది ఇష్టం? మామూలుగా అయితే మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తాం అనుకో, స్వేచ్ఛగా వదిలేస్తే అది ఆనందం కదమ్మా. నువ్వు ఎలాగైనా జీవించవచ్చు, నిన్నేం అడగం అంటే వాళ్ళని మనం ఇష్టపడుతుంటాం. దేవుడు అలాగ ఒప్పుకునేవాడు కాదు. నా ద్వారము అనగా ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. మన ఇష్టానుసారంగా మనం దేవుడు చెప్పిన విషయాలను విస్మరించి లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం ఏ మార్గంలో ఉన్నట్టు? విశాల మార్గంలో ఉన్నట్టు. అందుకే యేసుక్రీస్తు మార్గం అంటే ఏదో సులువు కాదు. నేను నమ్మేశాను, ప్రార్థనకు వెళ్ళిపోతున్నాను, చేస్తున్నాను, కానుకలు ఇచ్చేస్తున్నాను అంటే కుదరదు. ఇక్కడ చేంజింగ్ రావాలి. ఒక వ్యక్తిలో యేసుక్రీస్తు నమ్మిన ప్రతి సేవకుడు గాని, సంఘ పెద్ద గాని, విశ్వాసులు గాని ప్రాముఖ్యంగా అన్నిటినీ పరిశుద్ధంగా చేసుకోవాలి.
ఏంటి పరిశుద్ధంగా చేసుకోవడం? స్నానాలు చేయటమా, మంచి వస్త్రాలు కట్టుకోవడమా? కాదు. హృదయమును శుద్ధి చేసుకోవాలి. మొట్టమొదట నీ కళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా అంటే కడుక్కోవడమా? కాదు. అంటే నీ నాలుకను చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ శరీరమును చాలా శుద్ధిగా ఉంచుకోవాలి. ఆలోచనలను శుద్ధిగా ఉంచుకోవాలి. కష్టమే కదండి, మంచి చేయాలంటే కష్టమే కదా. చాలా సమస్యతో కూడినటువంటి మాట ఇది. మానవునికి నచ్చనిది. దేవుడు నచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మా ద్వారము వెడల్పును. నాశనానికి వెళ్లే మార్గం నీ ఇష్టం, నేనెవరో పట్టించుకో. దేవుని మార్గంలో యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనము, దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఇష్టానుసారంగా జీవించడానికి అధికారము లేదు. అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి. హృదయమును కంట్రోల్ చేసుకోవాలి, కళ్ళను కంట్రోల్ చేసుకోవాలి, మాటలను కంట్రోల్ చేసుకోవాలి, నీ నడకను కంట్రోల్ చేసుకోవాలి. సమస్తమైన చాలా కష్టమైనటువంటి విధానం. అందుకనే ఇక్కడ ఈ మార్గం ఎలాగుంది? నాశనమునకు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. చాలా వెడల్పు. ఎక్కడికి వెళ్ళేది? నాశనము. నాశనం కావాలా, ఆశీర్వాదాలు కావాలా? సంఘానికి ఎందుకు వెళ్తాం? దేవుని భక్తి ఎందుకు చేస్తున్నాం? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఏదో ఒకటి కలగబోతుంది. మేలు కొరకు ప్రయాసపడుతున్నాడు మానవుడు. ఈ మేలు కొరకు ప్రయాసపడే ప్రతి వ్యక్తి కూడా ఏ మార్గాన్ని ఎన్నిక చేసుకోవాలంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ఇష్టపడాలి. కష్టం కదమ్మా. ఒకే ఒక ద్వారం, అంటే డబుల్ డోర్ కాకుండా వన్ సైడ్ ఒకటి మూసేసింది, ఒకటి ఇరుగా ఉంది. మనం ఎలా పడితే అలాగే దూరితే ఏమైపోద్ది? మనకి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే విశాల మార్గంలో వెళ్ళిపోతే మన ఇష్టం, ఎవరు కూడా పట్టించుకోండి. అందుకని నీ కళ్ళను, నీ నాలుకను, నీ హృదయమును, నీ ఆలోచనలను, నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పెద్దలైనా, పిల్లలైనా, యవనస్తులైనా, యవన కుమారులైనా, భార్యాభర్తలైనా, అధికారులైనా, నాయకులైనా, పెద్దలైనా, సంఘ సేవకులైనా ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. ఇది చాలా కష్టం. అయితే ఇది ఎక్కడికి నడిపిస్తుందంటే జీవమునకు పోవు ద్వారం అంట. జీవం ఎవరని చెప్తుంది వాక్యము? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాటలు చెప్పారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. క్రీస్తులోనికి వెళ్ళాలి. క్రీస్తులోనికి వెళ్ళడం ఈజీ ఏం కాదు. ఒక కూటం పెట్టేసుకుంటే అయిపోయింది. నేను భక్తి పరుణ్ణి, నేను భక్తి కలిగిన స్త్రీని అనుకుంటే కూడా, నేను క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను అనుకోవడానికి కూడా లేదు. అయితే ఈ యొక్క విశాలమైన మార్గమేమో ఎక్కడికి వెళ్తుందంటే నాశనమునకు తీసుకువెళ్తుంది. యేసుక్రీస్తు మార్గమేమో జీవమునకు పోతుంది. జీవము అంటే జీవము కలిగి ఉన్న మొక్క గాని, మనిషి గాని ఏదైనా కొన్ని ప్రధానమైన లక్షణాలను కలిగి ఉంటుంది. మనకి నీళ్ళు ఇస్తే తాగుతాం. మనం ఏముంది కాబట్టి, ఏముంది మనలో? ఉంది కదా. నోట్లో నీళ్లు పోస్తే తాగుతాం. జీవమున్న ప్రతి ఒక్కటి కూడా నీటిని పీల్చుకునే ఒక హక్కు కలిగి ఉంటారు. అలాగే జీవము కలిగినటువంటి వ్యక్తులు ఏం కలిగి ఉంటారు? యేసుక్రీస్తును కలిగిన వ్యక్తులు వృద్ధి అవుతూ ఉంటారు వాక్యంలో. లోకంలో కాదు. లోకంలో అందరూ డెవలప్ అవుతారు. కొంతకాలం డెవలప్ అవ్వచ్చు, కొంతకాలం నాశనం అయిపోవచ్చు, తర్వాత మళ్ళీ రావచ్చు. కొంతకాలం బలం ఉండొచ్చు, కొంతకాలం బలం లేకుండా పోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనది కాదు. లోకంలో ఎదగటంగా క్రీస్తులో ఎదగాలి. అంటే వాక్యము ఆ ఇరుకైన ద్వారంలో ప్రవేశిస్తే నీవు ఎందులో ఎదుగుతావు అంటే వాక్యములో ఎదుగుతావు దేవుని బిడ్డ. రెండవది, వాక్యము కొరకు పనిచేస్తావు. దేవుని బోధన నిమిత్తం పనిచేస్తావు. మనం ఏ పనైనా చేస్తాం. ఎందుకు? మనకేముంది?
కాళ్ళు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అన్ని జీవం ఉంది కనుక మనం పని చేయగలం. దేవుని పని చేసేవారు ఏమున్నట్టు? జీవము కలిగినవా. ఒకటేమో ఎదుగుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. రెండవదేమో పని చేస్తారు, దేవుని పని చేస్తారు. దేవుని పని ఏంటి? ఈరోజు ఏ పని చేస్తున్నారు మీరు? వింటున్నారు. ఎవరి మాటలు? రోమపత్రిక 10:17 ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి సంగతిని మనం చక్కగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే రోమా సంఘములో ఉన్నటువంటి వారు వినక దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. అయితే అక్కడ పౌలు ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఏమని? కాగా 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. పాస్టర్ గారి మాట వలన కాదు, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏ మాటలు? యేసు క్రీస్తు మాటలు వింటే నువ్వు విశ్వాసిగా ఎదుగుతావు. ఆయన మాటలు వినకపోతే అవిశ్వాసిగానే ఉండిపోతావు. అవిశ్వాసులకు దేవుని రాజ్యంలో స్థానము లేదు. అందుకని ఇక్కడ మనము ఇరుకు ద్వారం విశ్వాసములు ఎదగాలంటే ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు మాటలు వినాలి. యేసుక్రీస్తు మాటలు సులువైందేం కాదు. అబద్ధము ఆడకు అంటే నేను అబద్ధమే ఆడతాను. కష్టమా కదా? ఏమంటే మద్యం తాకండి అని ఉంటుంది. దేవుని హెచ్చరిక ఏంటి? పొద్దున్నే లేసి తాగకూడదు, ఎప్పుడు తాగకూడదు అంటే కష్టమా కదా మనుషులకు? నువ్వు అబద్ధాలు ఆడకూడదు ఉందా లేదు? చాలా మాటలు మనకి నచ్చనివే బైబిల్లో ఉంటాయి. కానీ అవన్నీ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నిత్య జీవంలోనికి వెళ్తావు, దేవుని బిడ్డ. అందుకే ఇది ఇరుకైన ద్వారము అయింది. ఏ ద్వారమమ్మా? అందుకనే మీకు పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఒకటి చూపెడతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదువుదాం. 16 నుండి చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని ఇక్కడ సమస్య ఏంటంటే సందేహం ఉంది. యేసుక్రీస్తుకి ఏదో మొక్కాలి అనేవాళ్ళు ఉంటారు కదా, అంటారా లేదా? చాలా మంది యేసుక్రీస్తు దేవుడా అనే ప్రశ్న ఇప్పుడు గొడవలు అదే దేశమంతా. అయితే ఏ మతాన్ని కూడా మనం అవమానపరచకూడదు. దైవ భక్తి కలిగిన వాడు ఒక మతాన్ని విమర్శించరాదు. ఎదుటి వ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడకూడదు. అది దైవభక్తి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు. ప్రేమిస్తే నీవు విమర్శించు. ఎవరి ఆలోచనలు వాళ్ళవే. అయితే దేవుని మాట ఎవరైతే వింటారో వారికి ఆశీర్వాదం. మంచి చేస్తే మంచివి ఉంది కదా వాక్. మంచి విత్తనములు విత్తువాడు మంచి విత్తనములు తీసుకొచ్చి భూమిలో పాత పెట్టామనుకో మంచి మొక్కగా ఎదుగుతుంది, తర్వాత మంచి పంట ఇస్తుంది. ఏమీ లేని పొలం తీసుకొచ్చి భూమిలో బాధ పెట్టామనుకో అది ఎరువైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. మనం కూడా అంతే. మంచి దేవుడు చెప్పిన ప్రతి కార్యము యేసుక్రీస్తు బోధే వినాలి అని ఎందుకంటున్నామంటే యేసుక్రీస్తు బోధలో ఏముందంటే రుచి ఉంది. ఆ బోధ వల్ల ఒక వ్యక్తి తనున్న స్థితిని గమనించుకోగలడు. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. సందేహించే లిస్టులో ఉండకూడదు. మనం నమ్మే వాళ్ళుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి. అంతే తప్ప ఏదో నామకార్థంగా చేసాం అయిపోయిందంటే కుదరదు.
నామకార్థాన్ని దేవుడు ఇష్టపడ్డు. చూడండి, ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూద నటించినందువలన, ధనాన్ని ఆశించడం వలన యేసుక్రీస్తు నష్టపోలేదు. ఎవరు నష్టపోయారన్నా? ఇస్కరియోతు యూదానే నష్టపోయాడు. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన పని ఏదైనా సరే అంతరించిపోతుంది, ఆ వ్యక్తులకు నాశనము తప్పదు. ఉరిపోసుకొని చచ్చాడు. కుమ్మరి వాని స్థలం కూడా కొన్నారు ఆ డబ్బు పెట్టి. కానీ అనుభవించాడా? అనుభవించలేకపోయాడు. కారణం ఏంటంటే అతను విశాలమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. మేము కూడా ప్రార్థనకు రండి రండి అంటే చిరాకు ఉండొచ్చు, కానీ ఎక్కడికి రమ్మంటున్నాం? నిత్య జీవంలోనికి నడిపించే. పొద్దున్నే తిరుగుతూ ఉంటాం, ప్రతిరోజు తిరుగుతున్నాం, అందరికీ చెప్తుంటాం. ఎందుకు? అందరూ కూడా దేవుని బిడ్డలుగా ఎదగాలి. ఇరుకు ద్వారంలో మాత్రమే ప్రయాణము చేయాలి. 17వ వచనం, వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని సందేహం ఉండకూడదు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి. అందుకే కదా వారు ఆయన మాటలు వినగానే విశ్వాసంలో ఎదిగారు. ఎవరి మాటలు? కాగా వినుట వలన విశ్వాసము కలుగు. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన. నువ్వు విశ్వాసమైతే యేసుక్రీస్తు మాటలు వింటే నిజంగా నువ్వు ఎక్కడికి వస్తావు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, అవాంతరాలు, అడ్డంకులు వచ్చినా, ఎవరు వెళ్ళొద్దని చెప్పినా నువ్వు నేరుగా ఎక్కడికి వస్తావు అంటే సంఘంలోనికి వచ్చి కూర్చుంటావు. ఎందుకంటే లోకమును జయించాలి. దేన్ని జయించాలన్నా? లోకమును జయించాలి. 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. సర్వాధికారి ఎవరంటే నేను కాదు, వచ్చే మినిస్టర్లు కాదు, ప్రధానులు కాదన్నమాట. ఎవరు అసలు సర్వాధికారి? ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తే. ఇప్పుడు మనం ఏం చేసుకున్నా, ఏం తెచ్చుకున్నా, లేదా ఏ మనిషి పుట్టినా ఆఖరికి ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారు. అయితే నిత్యము ఉండేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే యేసు వారి వద్దకు వచ్చి, అంటే శిష్యుల దగ్గరకు వచ్చారు. ఆ 11 మంది దగ్గరికి వచ్చేయమంటున్నారంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చిన్నడ సర్వాధికారము కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తునా? ఎక్కడెక్కడ? పెద్దడు ఎక్కడ ఉంది? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరిచ్చారు ఈ అధికారము? తండ్రి అయిన దేవుడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చొచ్చు. ఏమిస్తూ ఉన్నాడు? మీరు శిష్యులుగా వెళ్ళండి లోకంలోనికి. మీరు వెళ్ళి సమస్త జనులను, అంటే సమస్త జనులను అంటే అందరూ ఉన్నారు. పలానా జాతి వారికి బాప్తిజాలని కాదు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో బలవంతముగా కాక, బలవంతంగా ఉంచేయకూడదు, వాక్యం తెలియజెప్పాలి. అందుకని సమస్త జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులు ఎక్కడుంటారు? యేసుక్రీస్తు శిష్యులు సంఘంలో ఉంటారు. యేసుక్రీస్తు శిష్యులు చేసే మొదటి పని ఏంటి? యథార్థంగా ఆరాధన చేస్తారు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉండాలంటే మనం ఎక్కడ ఉంటాం? సంఘంలో ఉండి ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. నెక్స్ట్ యేసుక్రీస్తు శిష్యులు ఏమిస్తారు? కానుకలు ఇస్తారు. యేసుక్రీస్తు శిష్యులు ఏం పొందుతారు? ఉండాలి, ఆయన శిష్యుడిగా ఉండాలి అనుకుంటే ఒక నిర్ణయానికి వచ్చి ఏం తీసుకుంటారంటే బాప్తిస్మము పొందుతారు. అందుకే ఈ అధికారము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరికైనా యేసుక్రీస్తుని గురించి బోధిస్తే ఇతర మతాల గురించి ప్రస్తావన చేయకూడదు. యేసుక్రీస్తు గురించి మాత్రమే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, వివరించి చెప్పాలి. అబద్ధ బోధ చేయకూడదు, లేనిపోని గొడవలు తెచ్చుకోకూడదు.
ఎందుకంటే వాస్తవాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చొచ్చు. ఎలాగ ఇష్టపడితే మనం బాప్తిజం ఇవ్వాలి, అంతే తప్ప బలవంతంగా మనం ఎవరి అవసరము లేదు. 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని. ఏం బోధించాలంట? నేను మీకు అంటే యేసుక్రీస్తు ఏ సంగతులను అయితే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ మీరు గైకొనాలి. గైకొని ఏం చేయాలి? శిష్యులుగా ఉన్నవారు గైకొనాలి. గైకొన్నటువంటి వ్యక్తులు మళ్ళా యేసుక్రీస్తు గురించి బోధ చేయాలి. వేరే బోధలు కాదు, వేరే బోధలు చేయని అవసరం లేదు. ఏ బోధ చేయాలి? యేసుక్రీస్తుని గురించే బోధ చేయాలి. క్రీస్తు బోధ అంటారు. ఆ బోధ చేయకుండా మన ఇంటికి ఎవరొచ్చినా వాటిని గుమ్మలో కూడా చేర్చకూడదని వాక్యం చెప్తారు. చూద్దాం అది కూడా. యోహాను రాసిన 2వ పత్రిక 9-10 వచనాల్లో మనం చదివితే ఈ విషయాలు తెలుసు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపడేవాడు. యేసుక్రీస్తు గురించి ఆయన బోధ గురించి చెప్పకపోతే వారు ఎవరిని అంగీకరించలేదంట? దేవునినే అంగీకరించ. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించు. మనం ఏ బోధలో ఉన్నాము? మనుష్య సంబంధమైన బోధలో ఉన్నామా, క్రీస్తు బోధలో ఉన్నామా తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 17-18 వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఎన్నో వచ్చిన 17-18 వచ్చినాను. 16-18 రెండు కలిసి ఉంటాయి. దేవుని ఆలయమును ఆలయమునకు విగ్రహములకు ఏలుకొనిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏ ఆలయం అంట? మనం ఏ ఆలయమై ఉన్నాం? జీవము గల దేవుని ఆలయం. వచ్చిందే లేదు, సంవత్సరానికి ఒకసారి వస్తాం. వచ్చినప్పుడు కూడా ఆడుకుంటే శ్రద్ధగా వినాలంట, బాధ్యతతో వినాలి. ఓకేనా? నా మాట ఏమని కాదు, దేవుని మాట. ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏ ఆలయం? మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడనై ఉండును, వారు నాకు ప్రజలై ఉండును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు. అంటే స్పెషల్ గా ఉండాలి. ఎలా పడితే అలా ఉండేసి నేను కూడా దేవుని పెట్టానంటే కుదరదు. యు ఆర్ స్పెషల్. ఎవరికి? దేవునికి. దేవుని ఎదుట ఇరుకు ద్వారాన ప్రవేశించేవారు దేవునికి ప్రత్యేకింపబడిన వారు. వారు ఏమై ఉన్నారు? నా ప్రజలై ఉందరు. ఎవరు ప్రజలు? మనం లోకంలో ఉన్నాం కాబట్టి దేశ ప్రజలు, భారతదేశ ప్రజలు అంటాం. కానీ అసలు మన దేశం ఇది కాదు. పరదేశులమును యాత్రికులం మనం. వచ్చినోడు వెళ్ళిపోవాలి, మరలా కొత్త వారు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. అందుకే మనము లోకంలో ఎలా ఉన్నాము? పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. అందుకంటే ముందు మనము జీవము గల దేవుని ఆలయం అని గ్రహించాలి. జీవము కలిగిన దేవుని ఆలయం. ఎలా చెప్తాం జీవము కలిగిన దేవుని ఆలయం అని? ఆలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడా? ఉంటాడా? ప్రతి వ్యక్తి దేవుని ఆలయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి ఒకసారి. అపోస్తులైన పౌలు సంఘానికి చెప్తున్నటువంటి మాట మనం నేర్చుకోవాలి, గ్రహించాలి. ఎఫెసీ 4వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు.
అయితే మనలో ప్రతి వానికి చాలు. అందరిలో ఉన్నవాడు ఎవరు? ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే. తండ్రి అయినా దేవుడు అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి ఉన్నాడు. మా బ్లడ్ శరీరం అంతా తిరుగుతుందా? ఓన్లీ గుండెలోనే తిరుగుతుందా? అంటే గుండె వరకే తిరిగింది అనుకో, మిగతా బాడీ అంతా పని చనిపోతాడు. దేవుడు కూడా అందరిలో ఉన్నాడు, తెలుసుకోవటం లేదు మనుషులు. దేంట్లోనో చూస్తున్నారు. ఫోటోలో చూసేవాడు ఒకడు, బొమ్మలో చూసేవాడు ఒకడు, క్యాలెండర్లో చూసుకొని దండం పెట్టుకునేవాడు ఒకడు. అవునా కదా? అంటే విమర్శ కాదు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. అందుకనే పెద్దలు అంటారు మానవ సేవ మాధవ సేవ అంటారు. మాధవుడు అంటే దేవుడు. దేవుడు సేవ చేసేవాడు ఏం చేయాలంట? మానవులకు సేవ చేయాలంట. యేసుక్రీస్తు ఎవరికి సేవ చేయడానికి వచ్చాడు ఆయన? మనుషులకా జంతువులుగా? మదర్ తెరీసా ఆయా ప్రాంతాలకు సంచరించి ఏం చేసిందంట? మనుషులకు చేసిందా జంతువులకు చేసిందా? మనం కూడా మనుషులకు సేవ చేయాలి. ఏంటి ఆ సేవ? వాళ్ళ దగ్గర ఉండే తినేయటమా? ముందొక మాట వెనక మాట చెప్పడమా? అది కాదు. వారిని ప్రేమించి వారిని మంచి మార్గంలో నడపాలి. వారు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి వాక్యము చేత వారికి సమాధానాన్ని తెలియజేయాలి. అందుకనే ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్న మాటలు? దేవుడే చెప్తున్నాడు. నేను ఎలా ఉండాలని చెప్తున్నాడు? వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. వాళ్ళు గొడవకు వచ్చారనుకో, మనం గొడవకి వెళ్ళకూడదు. వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారనుకో, దేవుని బిడ్డలుగా మనం కూడా తప్పుడు మాటలు ఉపయోగించవచ్చా? ఉపయోగించుకో. అందుకని ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన వాటిని మనము ముట్టకూడదు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. మీకు తండ్రినై ఉందును. అమ్మా, మీకు అందరికి ఏమై ఉంటాను నేను? తండ్రి. తండ్రి ఒక్కడు ఉంటాడా? ఇద్దరు ముగ్గురు ఉంటారా? ఒకే తండ్రి పిల్లలకు. ఒక కుటుంబానికి యజమానుడు ఒక్కడే. అలాగే సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి దేవుడు ఒక్కడే. కనుక మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు అంటే పరిపాలించేవాడే చెప్తున్నాడు. అయితే ఈ ప్రభువుని ఏం చేశారు? సిలువ వేశారు. చూద్దాం అది కూడా. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరేమో సిలువ వేసేస్తున్నారు. ఈ యేసునే దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. మన కొరకు నియమింపబడినటువంటి గొప్ప ప్రభు అంటే యేసుక్రీస్తు వారే. అందుకని మనము ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి. అందుకే ఈయన అందరికీ చెప్పినటువంటి మాట ఒకటే, మీకు ప్రభువును నేను అంటున్నాడు. ప్రభు అంటే పరిపాలించేవాడు, సంఘమును పరిపాలించేవాడు. అందుకే సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు. కాబట్టి శిరస్సు అయిన మనము ఏం చేయాలి? అందుకే ఈ 37వ వచనంలో ఒక మాట ఉంది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని నా సహోదరులారా మేమేమి చేతమని పేతురును గడమ అపోస్తలును అడిగా. అంటే ఏం చేయాలనో ఆ క్రింద వచనంలో ఉంది. మారు మనసు పొందాలి. మొట్టమొదటి మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును. ఎందుకు ఇవి తీసుకోవాలి మనం? బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. లోకంలో వరాలు కాదు. ఎవరన్నా అడిగితే అమ్మా మీకేం కావాలంటే నాకు అది కావాలని అంటారు. బాబు నీకేం కావాలంటే నాకు పెద్ద బైండింగ్ నోట్స్ కావాలంటారు చదివేవాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు. అయితే దేవునిని మనం ఏం కోరుకోవాలంటే పరిశుద్ధాత్మను వరమును మనం కోరుకోవాలి. కోరుకోవాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట మారు మనసు పొందాలి. రెండవది మనము పాపములను క్షమించమని దేవుణ్ణి అడగాలి. ప్రతి ఒక్కరూ, ప్రేమ్ కుమార్ గారే కాదు, ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. బాప్తిజం అనేది ఎందుకంటే సంఘ ప్రవేశం జరగాలి. సంఘంలో ప్రవేశించాలంటే నువ్వు అర్హతను పొందుకోవాలి. అప్పుడు ఏం కలుగుతుంది? మీకు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. కనుక ఈ విషయాలు మనం గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే 19వ కీర్తన 7వ వచనము మనం చదువుకున్నాం. ఇవన్నీ ఏమైందో దేవుని వాక్యం తెలియజేస్తుంది. 19వ కీర్తన 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఒకటి యథార్థమైన. నోట్ చేసుకోవాలి అందరూ. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి 19:7. ఒకటి యథార్థమైనది. దేవుని వాక్యం ఎటువంటిదమ్మా? యథార్థమైనది. రెండవది తెప్పరిల్ల చేయను. దాన్ని మన ప్రాణము దుఃఖముతో ఉండొచ్చు, ఆయాసముతో ఉండొచ్చు, సమస్యలతో ఉండొచ్చు, ఏదో లోక సంబంధమైన ఆలోచనతో ఉండొచ్చు. ఆ సమయంలో వాక్యము మనం వింటే మనకు చాలా తేలికను కలిగిస్తుంది. మూడవది నమ్మదగినది. ఆయన శాసించినటువంటి ప్రతి శాసనము కూడా నమ్మదగినది. దేవుడు నమ్మదగిన వాడా? మనుషులు నమ్మదగిన వాడా? దేవుడు నమ్మదగిన వాడని మనం చెప్తాం, ఎవరిని అడిగినా చెప్తారు. కానీ దేవుడు నమ్మం. లోకంలో మనుషులనే నమ్ముతాం కదండి. ఎవరు నమ్మాలి అసలు మనం? నిజంగా దేవుణ్ణి నమ్మాలి. ఎందుకంటే యెహోవా శాసనము నమ్మదగినది. మనం కూడా ఆ శాసనాన్ని అంగీకరిస్తే నమ్మకంగా జీవిస్తూ ఉంటాం. మూడవది అది బుద్ధిహీనులకు. లోకంలో ఎవరున్నారంటే కొందరు ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు. బుద్ధిహీనులు ఏమంటున్నారు? దేవుడు లేడని తమ హృదయములు అనుకోదు. వారు చెడిపోయిన వారును, అసహ్య కార్యములు చేయవారును. వారు అంటారు దేవుడు లేదు, దెయ్యం లేదు. అయితే అటువంటి వారికి అనగా బుద్ధిహీనులకు ఏం కలిగేస్తుందంట? జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనత దేవుని బిడ్డల్లో ఉండకూడదు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అలా ఎరుకు ద్వారమున ప్రవేశిస్తే మనకి ఫస్ట్ దేవుని జ్ఞానం లభ్యమవుతుంది. పురాణాల్లో ఆ సముద్రాన్ని మాకు చిన్నప్పుడు స్టోరీలు చెప్పేవారు. పాల సముద్రాన్ని చిలికిస్తే ఏమొచ్చిందంట తెలుసా? కథలు పురాణాలు కూడా తెలుసుకోవాలి మీరు. అమృతం. అమృతం అంటే ఒక వ్యక్తిని నిలబెట్టేది, నిత్యము బ్రతికించేది. అలాంటిదే దేవుని వార్త. రాక్షసులు దేవతలు ఉన్నారు ఇద్దరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. రాక్షసులు ఏం కోరుకున్నారు? ఎప్పుడు కూడా మంచికి చెడుకి ఏం జరుగుతుంటది? యుద్ధం జరుగుతూనే ఉంటది. అందుకనే ఇటువంటి విషయాలలో మనం జాగ్రత్త కలిగి ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి దేవుని వాక్యమును మనం అంగీకరిస్తే మంచిని గ్రహిస్తాం. అందుకే ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యమైనది.
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అండర్లైన్ చేసుకోండి. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఒకవేళ బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వారి మాటలు, దేవుని మాటలు వింటే వారికి ఏం కలుగుతుందంట? జ్ఞానము. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? బైబిల్లో. మనం ఏదైతే చేస్తామో దాన్ని చేయదట. మంచి చేస్తే రైట్ అంటది బైబిల్. చెడు చేస్తే ఎవరు చెప్పరు, వీడు చెడిపోతే బాగుంది అనుకుంటుంది లోకం. కానీ యేసుక్రీస్తు ఊరుకోడు, వాక్య రూపముతో మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం చదువుతున్నాం ఇప్పుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో మనం ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి అంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్న మాట ఏంటంటే మీరు మార్పు నొందాలి. ఈ మధ్యలో ఒక పాట మనం వింటుంటాం, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును ఏం చేయాలండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు మార్పు నొంది అంటే ట్రాన్సాక్షన్ అవ్వాలి. మన ఈ మధ్యన బ్యాంకుల్లో 1000 రూపాయల నోట్లు చల్లదాన్ని వేసారు, ఏం చేస్తారు అందరూ బ్యాంకుల్లో. ఎక్కడెక్కడ మూలం దాసిందంతా తీసుకెళ్లి బ్యాంకులో వేసేస్తారు. ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే ఇది పని చేయదు అనగానే పని చేసే విధానంలో దాన్ని ఏం చేశారంటే బ్యాంకుల్లో వేస్తారు. అలాగే సంఘంలో నువ్వు పనికి మారినటువంటి నీవు సంఘంలో ఉంటే ఉపయోగపడతావు. ఎవరికి? నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ యొక్క యజమానులకి, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబ సభ్యులకు, సమాజానికి, నీ తోటి వారికి, పరిశుద్ధులకు సంఘంలో నీవు ఉపయోగపడతావు. సంఘంలో లేకపోతే ఉపయోగపడే ఆవశ్యకత. ఎందుకంటే మనము చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనుషులను చక్కగా దేవుని వాక్యం ఈ రీతిగా బోధిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మీరందరూ లోకమునకు ఎలా ఉన్నారమ్మా? ఉప్పై ఉన్నారు. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 2 ఉప్పు వెలుగు ఇంపార్టెంటా కదా అయ్యా? ఇంకేమైనా ఇంపార్టెంట్? ఉప్పు ఏం కలుగు చేస్తుంది? రుచిని కలుగు చేస్తుంది. ఒక పదార్థాన్ని చెడకుండా కాపాడుతుంది. 3వది తెల్లగా ఉంటుంది ఉప్పు అంటే స్వచ్ఛమైనది. ఎటువంటిదమ్మా? స్వచ్ఛంగా ఉండాలి దేవుని బిడ్డలు. 2వది రుచి కలిగి ఉండాలి. 3వది మీరు ఎలాగ ఉండాలి? స్వచ్ఛంగా. ఒకరిని చెడగొట్టేవాళ్ళుగా ఉండకూడదు. అది 3 విషయాలు. ఏం చెప్పండి ఒక్కొక్కటి. ఉప్పుకున్న ప్రధానమైన లక్షణాలు ఏంటి? అది మీ మాస్టర్ అడిగాడు అనుకుని చెప్పండి. రుచినిస్తుంది, పరిశుద్ధమైంది, ఒక పదార్థాన్ని చెడకుండా కాబట్టి. అప్పుడే మర్చిపోయారమ్మా, మీరు ఏం రాస్తారమ్మా ఎగ్జామ్ అంటే ఈ 3 ఇంపార్టెంటే కదా. మానవుడు కూడా ఎదుటి వాడిని చెడగొట్టకూడదు. అందుకే యేసుక్రీస్తు వద్దకు రావాలి. 2వది రుచిని ఇవ్వాలి. అంటే మేలైన వాటిని ఇతరులకు ఇవ్వాలి. నీ ఫ్రెండ్స్కి కానీ, నీ బంధువులకు కానీ, నీ తోటి వారికి కానీ, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు మంచి వాటి, శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలంట. 3వది ఎదుటి వారు చెడిపోతున్నప్పుడు వారిని చెడకుండా చూడటం. తెలుస్తుందా లేదా? అంటే ఈ 3 కూడా ప్రధానమైనవి. ఈ 3 కూడా మన జీవితంలో ఉంటే మనం అనేకులను క్రీస్తు వైపుకు నడిపిస్తాం. 2వది వెలుగు. వెలుగేం చేస్తుంది? అయ్యా వెలుగేం చేస్తుంది? చీకటిని తరిమి కొడుతుంది. మనలో ఏదైనా చీకటి కోణం ఉందనుకోండి, మనలో నిజంగా వాక్యం ఉంటే దాని జోలికి వెళ్ళం. 2వది
వెలుగు ఎంతసేపు వెలుగునిస్తుంది అనుకోండి. మార్గము ఏం చూపెడతారు? చీకట్లో ఉన్నాం రకమైన మార్గాన్ని చూపెడతారు. మూడవది అందరినీ ఒకేలాగా కను దృష్టి ఉండేలాగా చూస్తారు. కాంతి అక్కడ ఎందరైతే ఆ వెలుగు దగ్గర ఉంటారో అందరికీ ఈక్వల్ గా తన ప్రేమను పంచుతారు. అవునమ్మా? అక్కడ గొప్పవాళ్ళు ఉండొచ్చు, లేదా స్థితిగతులు వేరువేరుగా ఉండొచ్చు. వెలుగు మాత్రం అందరూ ఒకటే. అందరికి మార్గాన్ని చూపెడుతుందా? ఒకరికైనా క్యాండిల్ వెలిగించుకున్నోడికే చూపెడుతుందా? యేసుక్రీస్తు కూడా అంతే, అందరికీ ఒకే ప్రేమను పంచారు. మనమైతే ఉన్నోడికి ఒకలాగా, లేనోడికి ఒకలాగా, మన కులపోవడం అయితే మనకు ఒకలాగా, మన పక్కింటోడైతే ఒకలాగా, మనకి ప్రతి పదార్థం పెట్టేవాడికి ఒకలాగా ఉంటుందా లేదా? డిఫరెన్సెస్ అలాగే ఉండకూడదు. యేసుక్రీస్తే మనకి మాదిరి కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యా ఎవరితో చెప్తున్నాడు? మీతో, నాతో, మనందరితో చెప్తున్నాడు. మత్తయి సువార్త 18:3 చదువు. మీరు మార్పు నందా. ఏం చెందాలమ్మా? ఇళ్ళు మారితే ప్రయోజనం లేదు, వంటలు మారితే ప్రయోజనం లేదు. ఏం మారాలి? మనస్సు మారాలి. ఏం మారాలి? ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నా. ఇక్కడ యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించింది ఏంటో చూద్దాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమిస్తున్నాడు. అందులో లోపాలు ఏమీ లేకుండా చేసిన వాడు యేసుక్రీస్తు. సంఘము కొరకే శరీరధారిగా ఆయన లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తముతో సంఘమును స్థాపించాడు. కింద వచ్చిన కూడా చదవండి. అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు అంట? సంఘము కొరకు. నీవు కూడా అప్పగించుకోవాలి సంఘము కొరకు. నాకు పనులు ఉన్నాయండి, నాకు మా ఇంటికి బంధువులు వచ్చేసారండి అనొచ్చా? యేసుక్రీస్తు అంతటి వాడే సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నువ్వు నేనంతా ఎంతలో ఉండి అంతలో మాయమైపోయేవాడు. మనం మరణ పర్యంతము వరకు, మనం చనిపోయేదాకా కూడా ఎలా ఉండాలి? దేవుని ఎదుట నమ్మకముగా ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే రక్తము చేత కొనబడిన సంఘంలో ఉన్నాం. ఏ రక్తము? క్రీస్తు రక్తముతో కొనబడిన సంఘంలో ఉన్నాం. అందుకే మనమందరం కూడా మంచి విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సువార్త పక్షముగా నీవు ఉండాలి. దేని పక్షంగా? నా పక్షంగా కాదు, సువార్త పక్షంగా పనిచేయాలి. ఆజ్ఞలను పాటించాలి. దేవుడు ఏ ఆజ్ఞనైతే మనకు చెప్పాడో ఆ ఆజ్ఞకు మనం లోబడాలి. మూడవది వాక్యము కొరకే ప్రయాసపడాలి. మా అయ్యగారు ఎప్పుడు పెట్టగలే ఏం చెప్పరండి అని వెళ్ళిపోవడం సంఘాన్ని వదిలేసి. యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పాడు కానీ పెట్టకథలు ఏం చెప్పడు. చెప్పడండి బుర్రకథలు ఏమని చెప్పడా? యేసుక్రీస్తు ఏ సంగతులనైతే బోధించాడో ఆ సంగతులను మనం గైకొనాలి. అదే దేవుని వాక్యం. నెక్స్ట్ వెలుగు సంబంధులుగా ఉండాలి. ఏ సంబంధాలు? ఎంతసేపు నేను చీకట్లోనే ఉంటానంటే కుదరదు. ఎక్కడున్నాను?
వెలుగులో ఉండాలి. వెలుగు ఎవరు? యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం దీన్ని ఆ వెలుగు గురించి చెప్తాను మీకు. ఎటువంటి వెలుగు అంట? కరెంట్ ఉంటే ఉండే వెలుగు. ఆది 9వ వచనం నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు అంట యేసుక్రీస్తు. నువ్వు చీకటిలో ఉన్నప్పుడు నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చేది ఎవరంటే ఆయనే. అందుకే ఆయన ఏ వెలుగయ్యాడు? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుతున్నది. ఎవరిని వెలిగిస్తుందంట? ఒక వ్యక్తినే కాదంట, ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉంది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. గాని లోకం అక్కడ ఉంది. గాని ఈ రోజు కూడా తెలుసుకోలేనటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. అయితే యేసు ప్రభువునే నమ్ముతారు. ఆయన చెప్పింది చేయడం లేదు. పిల్లలు యేసుక్రీస్తు చెప్పినవే చేయాలి. అప్పుడు నీలో నిజమైన వెలుగు ఉంటుంది. నిజమైన వెలుగు లేదని నీవు నిర్ణయించుకోవాలంటే నీవు ఆయన సంఘంలో లేకపోతే నిజమైన వెలుగు లేదండి. అందుకనే ప్రతి ఆదివారము సిద్ధపాటు కలిగి రావాలి. ఎక్కడ దేవుని కార్యాలు మన గృహాల్లో జరిగిన అందరము సమాజముగా కూడి, వస్త్రా గొర్రెలు ఎలాగైతే ఒక చోట కూడుకున్నాయో అలాగే సంఘమంతా ఒక చోట కూడుకొని ఏ గృహంలో అయితే కూడిక జరుగుతుందో, ఎవరైతే సంఘంలోనికి వస్తున్నారో వారి పక్షముగా మనమందరము కూడా కూడుకొని ఘనముగా దేవుని కార్యాన్ని జరిగించాలి. 133వ కీర్తనలో 1వ వచనం ఏమంటుంది? చదవండి ఒకసారి గట్టిగా. సహోదరులు ఐక్యత కలిగి ఉండట. అందరూ చదవండి ఆ మాట. అందరూ చాలా మంది చదవట్లేదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు. మనమందరం సహోదరులము, సోదరులం. కొంతమంది సోదరులు ఉన్నారు, కొంతమంది సహోదరులు ఉన్నారు. క్రీస్తులో ఉంటే ఈ అబ్రివేషన్ కరెక్ట్. ఏ అబ్రివేషన్? క్రీస్తులో లేనటువంటి వారు సోదరులు కాదు, సహోదరులు కాదు. క్రీస్తులో ఉంటేనే ఆ యొక్క పేరుకి అర్హులు. సహోదరులు ఎవరంటే క్రీస్తునందు ఉన్నవారు, సహోదరులు ఎవరంటే క్రీస్తునందు ఉన్నవారు. ఆ వెలుగులో ఉండేవారు. ఏ వెలుగు? క్రీస్తు వెలుగు. ఆ క్రీస్తు వెలుగు ఎటువంటిది? నిజమైన వెలుగు. ఆ వెలుగు నీలో ఉంటే నువ్వు వెలిగించబడతావు, అనేకులకు దారి చూపెడతావు. ఏ దారి? దొడ్డి దారి, దొంగదారి కాదు. యేసు క్రీస్తు మార్గాన్ని చూపెట్టగలవు. నీ పిల్లలకు చూపెడతావు, నీ భార్యకు చూపెడతావు, నీ తల్లిదండ్రులకు చూపెడతావు, నీ సమాజానికి చూపెడతావు, నీ బంధువులకు చూపెడతావు. అప్పుడు నీలో ఏమున్నట్టు? వాక్యం ఉంది. ఒక పాట పాడుతున్నావు, వాక్యమన్నది పవిత్రమైనది అని. వాక్యం ఎటువంటిదంట? కాబట్టి పవిత్రమైన వాక్యం మనం వినేది. దాన్ని నిర్లక్ష్యంగా వినకూడదు, అశ్రద్ధగా వినకూడదు. వినేటటువంటి కొంతమంది అయినా కూడా సత్యములోనే ఎదగాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. వాక్యం ఏమైందంట? ఆ వాక్యమే సర్వ సృష్టికి మూలం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నమ్మితే వాక్యం ఏమవుతుంది? మన జీవితాల్లో దేవుడిగా ఉంటాడు. దేవుడు ఏది చెప్తే ఆ మాటను మనుషులు వినాలి. విననొల్లని వాడేమవుతాడంట? శాపము గురవుతుంటారు. కాబట్టి మనమైతే ఈ సమస్తాన్ని నిర్మించిన దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో లేడు. ఇప్పుడు చెప్పండి మీరు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? రెఫరెన్స్ చెప్పాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తక్కువ రాదు. ఆయన నిజమైన వెలుగని ఎలా చెప్తావు? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఇలాగా అంటే వాక్యమును సరిగా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు?
నేను అక్కడికి వెళ్ళి చూస్తానండి అంటే కుదరదు. నీలో ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో దేవుడు ఉన్నాడు. అందరిలో ఎలాగున్నాడంటే వ్యాపించి ఉన్నాడు, స్ప్రెడ్ అయి ఉండటం, స్ప్రెడ్ అవుతుంది. చూడండి, నీళ్లు గచ్చు మీద కోసం నెమ్మది నెమ్మదిగా పాపుతాడు. దేవుడు కూడా అంటే అందరిలో దేవుడు ఉన్నాడు. మంచి వాళ్ళల్లో ఉన్నాడు, చెడ్డ వాళ్ళలో ఉన్నాడు. అంటే మంచి వాళ్ళు దేవునిని గుర్తెరుగుతున్నారు, నాలో దేవుడు ఉన్నాడని భయముతో భక్తితో జీవిస్తూ ఉంటారు. చెడ్డవారు అలా కాదు, దేవుని భయాన్ని మార్చి జీవిస్తూ ఉంటారు. వారు సంఘములో ఉండరు. ఎక్కడ ఉండరు? భయం లేనటువంటి వ్యక్తులు సంఘంలో ఉండరు. ఎక్కడుంటారు? లోకంలో ఉంటారు. సంఘం అయితే భయముతో భక్తితో దేవుని నిజమైన వెలుగును అనుసరిస్తూ ఇరుకు ద్వారమును మాత్రమే మీరు ప్రయాణము చేయాలి. ఇరుకు ద్వారమును ప్రవేశించేవారు ఎక్కడికి వెళ్తారు? జీవములోకి వెళ్తారు. విశాల మార్గంలో ప్రయాణం చేసేవారు ఒకసారి చదవండి ఆ మాట. మొదటి చదివిన మాటే మరలా చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచ్చిన ముగించుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అందరూ చెప్పండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు దాని ద్వారా ప్రవేశించేవారు ఎంతమంది? యేసుక్రీస్తు ఏమన్నారు? 2-3 నా నామాన్ని ఎక్కడైతే కూడుంటారో అక్కడ ఉన్నాను అన్నాడా? ఉంటానన్నాడు. ఉంటారన్నాడు. ఎంతో మంది ఉన్న చోట దేవుడు ఉండడు. ఎందుకంటే అక్కడ అల్లరితో కూడిన ఆటపాట్లు ఉంటాయి. దేవుడు అల్లరికి కట్ట కాడు. అందుకే దేవుడు మంచి విత్తనముగా మనం ఉండాలి. ఏ విత్తనంగా ఉండాలి? పొల్లు విత్తనాలుగా ఉండకూడదు, మంచి విత్తనాలు. దానికి కూడా లోక సువార్తలో ఒక వాక్యం చదువుకొని ముగించేసుకున్నాం. 8వ అధ్యాయం 15వ వచనం. లోకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. మీరందరూ అలాగ ఫలించాలని కోరుతున్నాను. ప్రాముఖ్యంగా మంచి నేలన పడిన విత్తనముల వలె మీరు ఉండాలి. రెండవది, యోగ్యమైనటువంటి వారుగా ఉండాలి. మంచి మనస్సు కలిగి ఉండాలి. వాక్యమును వినాలి, అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. ఓపిక నశిస్తే మనం చేయలేము అంటాం లేదా? ఏదన్నా కొద్ది కాలేజీకి వెళ్ళి వచ్చేసాం అనుకో, నేను కష్టపడినట్టు దేశంలో ఎవరు కష్టపడలేదు అనుకుంటాం కదా. ఉద్యోగాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమంటారు? బాబు ఈ రోజంతా అలసిపోయినట్టు బాబు అంటాడు. అయితే యేసుక్రీస్తు 24 గంటలు పనిచేశాడు. ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడు దేవుడు. ఎవరి కొరక? నువ్వు నిద్రపోతున్నావు గుర్రెట్టి, నీ గుండెకి పంపింగ్ చేసేది ఎవరో? మీ ఆయన, మీ పిల్లల, మీ బంధువుల, మీ అన్నదమ్ముడా? ఎవరు? దేవుడే. దేవుడు నీ కొరకు అంత పని చేస్తున్నాడు. నడిచేటప్పుడు నిన్ను కాపాడుకుంటూ తన దేవదూతలకు ఆజ్ఞయిస్తూ ముందు నడుస్తున్నాడు కాపరిగా, గొర్రెల కాపరిగా. నీ బస్సు డ్రైవింగ్ నడిపే డ్రైవరు పెద్ద చూపుగాడేం కాదు. ఆయన కంటి చూపించింది ఎవరు? అమ్మా ఎవరన్నా? దేవుడే. అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు. అటువంటి దేవుడు నమ్మడానికి లోకానికి ఇష్టము లేదు. మీరందరూ దేవుని వాక్యం కొరకు వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ఎప్పుడు వచ్చినా వాక్యం కొరకే రండి. ఇక్కడ ఆర్భాటాలు అవి ఇవి ఏమి ఉండవు. ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘంలోకి ఆహ్వానితులే. మీ అందరూ ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.